హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పూర్ణంతో బూర్లండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు మనం ముందుగా స్టఫింగ్ కోసము ఒక చిన్న గ్లాస్ అయితే శనగపప్పును నానబెట్టేసి నేను ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఇలా ఎక్కువ మెత్తగా కాకుండా మీడియంగా ఇలా బౌల్ చేసి పెట్టేసుకున్నానండి ఉడికించుకొని. 1 కప్పు శనగపప్పుకు 1 కప్పు బెల్లం అండి. అలానే 1 కప్పు మినప్పప్పు అండి. మినప్పప్పును కూడా నానబెట్టేసుకున్నాను 4 గంటల ముందు. కొద్దిగా మనకి బైండింగ్ కోసమని నేను బియ్యపిండి తీసేసుకుంటున్నాను. ముందుగా మనము వీటిని అయితే వేసేసుకుందాం మిక్సీకి. మినప్పప్పుని గట్టిగా ఆడించుకోవాలండి. ఈ విధంగా మనము మెత్తగా మిక్సీకి అయితే పట్టుకున్నామండి. ఉద్దిగుండ్లని బియ్యపిండిని కూడా వేసి మెత్తగా పట్టేసుకుందామండి. ఏం చక్కగా మిక్స్ అయిపోయింది. దీన్ని పక్కకు తీసేసుకుందాము వేరే గిన్నెలోకి. ఇప్పుడు మనము ఉడికించుకున్న శనగపప్పును మిక్సీ జార్లో వేసేసుకుందామండి. అలానే ఇందులోకి బెల్లంని కూడా వేసేసుకుందాం. అలానే ఇలాచీని కూడా వేసేసి మిక్సీ పడదాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న పూర్ణాన్ని మనము చిన్న చిన్న ఉంటలు చేసి పెట్టుకుందామండి అన్నింటినీ. చూడండి, ఈ విధంగా మనం ఉంటలు అయితే చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా ఉప్పు వేసేసుకుందాము. కొద్దిగా వాటర్ కూడా వేసానండి నేను. వాటర్ వేసి వీటన్నింటిని బాగా కలుపుకుందాము. ఆయిల్ వేడైందండి. ఈ ఆయిల్ని తీసేసుకొని ఇందులోకి కొద్దిగా కలిపేసుకుందాము. ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు మనము ఒక్కొక్క ఉంటని తీసేసుకొని ఇందులో వేసుకుందామండి. ఇలా చేసినప్పుడు ఎక్స్ట్రా ఉండేదంతా మనకి రిమూవ్ అవుతుందండి. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా అన్నింటినీ వేసుకుందామండి. చూడండి, ఏం చెక్క వీటిని మనము ఇలా తిప్పేసుకుందాము. బాగా రెడ్డిష్ వచ్చే వరకు దీన్ని అయితే వేయించేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇందులో మనము కొద్దిగా నెయ్యి వేసేసుకొని తింటే సూపర్గా అయితే ఉంటాయి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అందరూ దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.